యుద్ధం వల్ల భారత్లో వంట గ్యాస్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది గ్యాస్ కొరతతో వాటిని బ్లాక్ చేయడం మొదలుపెట్టేశారు. దీంతో మరోసారి వంట గ్యాస్ బుకింగ్ వ్యవధిపై కేంద్రం కీలక ప్రకటనను జారీ చేసింది. బుకింగ్ కాలాన్ని మళ్లీ పెంచింది. ఇప్పటి వరకు 2 సిలిండర్ల బుకింగ్ గ్యాప్ 25 డేస్ గా ఉండగా ఇప్పుడు దీనిని 45 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అయితే నిర్ణయం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ల వినియోగం లభ్యతను దృష్టిలో ఉంచుకుని గడువును పెంచినట్లు తెలుస్తోంది. పట్టణాలు, నగరాల్లో నివసించే వారికి ఈ నిబంధనలో ఎటువంటి మార్పు ఉండదు. పట్టణ ప్రాంతంలో ప్రస్తుతం అమలులో ఉన్న 25 రోజుల బుకింగ్ గ్యాప్ నిబంధన యథాతథంగా కొనసాగబోతుంది. గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ 25 డేస్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని 45 డేస్ గా కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సటాస్, ఇది గ్యాస్ సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇంతకుముందు వరకు కూడా 25 రోజుల పాటు ఉన్న గ్యాస్ బుకింగ్ సమయాన్ని పెంచుతూ 45 రోజులకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ప్రతిరోజు కూడా ఇటు క్రూడ్ ఆయిల్కి సంబంధించి కానీ, మరోవైపు గ్యాస్ స్టోరేజ్కి సంబంధించి కానీ కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు, సమీక్షలు చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, నిల్వలు ఎంతవరకు ఉన్నాయి, ప్రజలకు అవసరాలకు ఉపయోగపడుతుందా లేదా, ఎక్కడ కొరత ఏర్పడింది అనే అంశాలపై ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వారితో మాట్లాడుతున్నారు. దానిలో భాగంగానే ఈ సమీక్షలో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నిల్వలను బట్టి నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ప్రజెంట్ వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువు పెంపు అనేది కొంత 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. 2 సిలిండర్ల బుకింగ్ మధ్య వ్యవధి అనేది, అంటే 2 సిలిండర్ల మధ్య బుకింగ్ మధ్య వ్యవధి అనేది సమయం దాదాపు 45 రోజులు ఉండేలా చూసుకోవాలి. అటువంటి వారికి మాత్రమే ఈ గ్యాస్ అనేది డెలివరీ ఇవ్వాలనేది కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది అనేది కూడా కొంత. Yes, thank you.